సో ఇక్కడ ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటి, రివర్స్ బయాస్ అంటే ఏంటో మనకు బాగా తెలియాలి. వాట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్? సపోజ్ ఒక డయోడ్ ఉంది. ఓకే, పి అంటే పాజిటివ్, పి టైప్ కి మనం పాజిటివ్ బ్యాటరీ, ఇది బ్యాటరీ కదా, సింబల్ తెలుసు కదా బ్యాటరీ, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్, బ్యాటరీ సింబల్ కదా. అంటే పాజిటివ్ ని పి టైప్ కనెక్ట్ చేస్తే దాన్ని ఏమంటాము, ఫార్వర్డ్ బయాస్. ఓకే, రివర్స్ బయాస్ అంటే ఏంటి, నెగటివ్ ని పి టైప్ కనెక్ట్ చేస్తే then this is called reverse bias. ఓకే, ఇది మనకు తెలియాలి, ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్. ఓకే, సో పాజిటివ్ బ్యాటరీలో మనకి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. బ్యాటరీ తాలూకు పాజిటివ్ పి టైప్ ఇస్తుంది ఫార్వర్డ్ బయాస్, నెగిటివ్ ఇస్తే రివర్స్. ఓకే, సో ఇప్పుడు ఏమైతుంది చూద్దాం. ఒక డయోడ్ తీసుకున్నాం. ఈ డయోడ్ లో ఎప్పుడైతే డోపింగ్ మీరు వ్యారీ చేశారో, ఫస్ట్ బేసిక్ డయోడ్ ఏంటి, పిఎన్ జంక్షన్ డయోడ్. ఇంకా ఈ డోపింగ్ వ్యారీ చేస్తే యూ విల్ గెట్ జీనార్ డయోడ్. ఇంకా వ్యారీ చేస్తే లైన్ ఎమిటింగ్ డయోడ్. ఇంకొక దాని ఇంప్యూరిటీ మారిస్తే ఫోటో డయోడ్. ఓకే, సో ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ సింబల్ ఏంటి, దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ఎ పిఎన్ జంక్షన్ డయోడ్. జీనార్ డయోడ్ కి Z లాగా ఉంటుంది. Both are diodes only. What is the difference? Doping is only the difference. Okay, LED రెండు బయటికి ఆరోస్ ఉంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. ఫోటో డయోడ్ అయితే ఆరోస్ లోపల ఉంటాయి. ఓకే, కరెక్ట్. వ్యాక్యూమ్ డయోడ్ అంటే ఇంతేనా, అంటే వ్యారీ అవుతుంది. ఇంకా ఓకే, so these are the different types of diodes. Okay, so what happens, దీనికి చూడండి, ఆల్రెడీ మనం ఎప్పుడైతే పి టైప్ ఎన్ టైప్ దగ్గరికి తీసుకొచ్చి దాన్ని ఒకటి డయోడ్ కింద తయారు చేస్తామో, ఒక డిప్లీషన్ లేయర్ అనేది మధ్యలో ఎట్ ద జంక్షన్ లో కొద్దిగా ఖాళీ ఉంటుంది. ఓకేనా, సో నౌ విల్ గివ్ ఫార్వర్డ్ బయాస్. ఫార్వర్డ్ బయాస్ ఇస్తే ఏమవుతుంది చెప్తాం. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే పాజిటివ్ ఇచ్చి నెగిటివ్ ఇచ్చాం. ఓకే, సో ఫార్వర్డ్ బయాస్ ఇచ్చినప్పుడు ఏమైతుంది, ఓకే, సో ఫార్వర్డ్ ఎప్పుడైతే పాజిటివ్ ఇచ్చామో, పాజిటివ్ హోల్స్ ఏమైతే రిపెల్ అయిపోయింది. ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ వచ్చింది, ఇక్కడ కూడా హోల్స్ ఉన్నాయి, హోల్స్ ఏమైతే పాజిటివ్ రిపెల్ అవుతుంది. రిపెల్ అయ్యి ఏమైతుంది, ఇక్కడ ఉన్నవి టువర్డ్స్ జంక్షన్ మూవ్ అవుతాయి, మూవ్ అవుతాయి. ఎప్పుడైతే టువర్డ్స్ జంక్షన్ మూవ్ అయిందో, అప్పుడు దీనికి దానికి మధ్యలో ఉన్న గ్యాప్ డిప్లీషన్ లేయర్ తగ్గుతుంది. డిప్లీషన్ లేయర్ తగ్గేమవుతాయి, ఈ హోల్స్ అన్ని కూడా అట్లా వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇక్కడ నెగిటివ్ ఇచ్చే కదా, ఈ నెగిటివ్ ఏమవుతుంది, రిపెల్ అవుతుంది. సో ఇది ఎక్కడ వస్తుంది, టువర్డ్స్ జంక్షన్ వస్తుంది. ఇటు నుంచి టువర్డ్స్ జంక్షన్ వస్తుంది, ఇటు నుంచి టువర్డ్స్ జంక్షన్. ఇట్లా ఉన్న డిప్లీషన్ లేయర్ ఇది మధ్యలో జంక్షన్ అనుకోండి. ఇవి ఏమైతే దగ్గరకు వచ్చి సో న్యూట్రల్ అయిపోతుంటాయి. అంటే ఇటు నుంచి ఎలక్ట్రాన్స్ ఇటు హోల్స్ అన్నీ వచ్చి నీకేమవుతుంది, ఒక ఎలక్ట్రాన్ ఫ్లో అవుతుంది, కరెంట్ పాస్ అవుతుంది. పాస్ ద కరెంట్.
ఎందుకంటే డిప్లీషన్ లేయర్ తగ్గిపోతుంది. సో దాంట్లోంచి కరెంట్ అనేది ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో ఉంటుంది. సో యూ హ్యావ్ అ కరెంట్, ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఉంటుంది, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఎప్పుడైతే నువ్వు ఫార్వర్డ్ బయాస్ ఇచ్చావో పిఎన్ జంక్షన్ నుంచి కరెంటు ఫ్లో అవుతుంది. ఓకే, ఇప్పుడు రివర్స్ బయాస్ ఇస్తే చూద్దాం. రివర్స్ బయాస్ ఇస్తే ఏమవుతుంది? రివర్స్ బయాస్ ఇచ్చాం పిఎన్ జంక్షన్, ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పోల్స్ ఏమవుతుంది? అట్రాక్ట్ అయ్యి ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద జంక్షన్. ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అట్రాక్ట్ అయ్యి ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద జంక్షన్. ఇలా ఉన్నది కాస్త డిప్లీషన్ లేయర్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే డిప్లీషన్ లేయర్ పెరిగిందో కరెంట్ పాస్ అవ్వదు. సింపుల్ కదా. సో డయోడ్ కి ఫార్వర్డ్ బయాస్ ఇస్తే కరెంట్ పాస్ చేస్తుంది, రివర్స్ అక్కడ నెగిటివ్ ఇస్తే కరెంట్ అది పాస్ చేయదు. ఓకే, సో ఇప్పుడు మనం పిఎన్ జంక్షన్ కి ఒక ఏసీ ఇచ్చాం. ఒక ఏసీ కరెంట్ ఇచ్చాం. ఓకే, సో ఇది పాజిటివ్ కదా, ఇది పాజిటివ్ ఇచ్చినప్పుడు ఇదేమో ఇట్ వర్క్స్, ఇది ఆన్ కండిషన్ లో ఉంటుంది. ఇప్పుడు ఇది పాజిటివ్ హాఫ్ ఆఫ్ సైకిల్ కదా, ఈ పాజిటివ్ హాఫ్ ఆఫ్ సైకిల్స్ దీనికి ఇన్పుట్ వచ్చినంత కాలం ఇది ఆన్ కండిషన్ లో ఉంటుంది. సో అది పాస్ చేస్తుంది. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చేస్తుంది, పాజిటివ్ హాఫ్ ఆఫ్ సైకిల్ వచ్చేస్తుంది. ఇది నెగిటివ్ హాఫ్ ఆఫ్ సైకిల్ వచ్చేసరికి ఇది రివర్స్ బయాస్ అవుతుంది. పిఎన్ జంక్షన్ ఏమవుతుంది? రివర్స్ బయాస్ అవుతుంది. సో రివర్స్ బయాస్ అవడంతో ఇది ఆఫ్ అయిపోతుంది. ఆ టైంలో ఇది ఆఫ్ అయిపోతుంది, ఇది పాస్ అవ్వదు. సో ఇది ఈ నెగిటివ్ హాఫ్ ఆఫ్ సైకిల్ నీకు అవుట్పుట్ లో రాదు. యు డోంట్ గెట్ ద అవుట్పుట్. అగైన్ పాజిటివ్ హాఫ్ ఆఫ్ సైకిల్ ఇది ఆన్ అవుతుంది. యు విల్ గెట్ ఓన్లీ పాజిటివ్ హాఫ్ ఆఫ్ సైకిల్స్. సో నీకు ఇన్పుట్ ఏసీ ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? పాజిటివ్ హాఫ్ ఆఫ్ సైకిల్స్ వస్తాయి, అంటే DC కింద కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. సో కన్వర్టింగ్ AC into DC is a called rectifier. So diode is a rectifier. What is diode? Diode is a rectifier. Okay, so we use diode. Diode is a rectifier. Okay, so diode is a rectifier. అది AC ని ప్యూర్ DC గా కన్వర్ట్ చేయదు, పల్సేటెడ్ DC మనం ప్యూర్ గా చేసుకోవాలి అంతేగాని. బట్ వి యూజ్ డయోడ్ యాజ్ ఎ రెక్టిఫైర్. ఓకే, సో ఇంకా జీనార్ డయోడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, దాని క్యారెక్టరిస్టిక్స్ బట్టి అది ఎక్కడ వాడాలో అలా తెలుసా మీకు? ఇది ఇలా వస్తుంది, ఇలా గ్రాఫ్. నాకు గుర్తులేదు, ఎప్పుడు చదివాను గుర్తులేదు. తెలుసా? ఒక దగ్గర డిప్ వస్తుంది ఇలా, అంటే మామూలుగా డయోడ్ ఏంటంటే కరెంట్ పెరుగుతున్న కొద్దీ యాక్చువల్ గా డయోడ్ యొక్క ఏంటంటే ఇలాగా ఎక్స్పోనెన్షియల్ గా ఉంటుంది, అంటే పెరుగుతుంది. కానీ జీనా డయోడ్ ఏమిటి, కొత్త వెళ్ళిన తర్వాత దీని డిప్ తగ్గిపోతుంటుంది అన్నమాట. అది దాని క్యారెక్టర్. ఓకే, అక్కడ అలాంటి సందర్భాల్లో జీనా డయోడ్ వాడతారు. ఓకే, చదువుకోండి క్యారెక్టరిస్టిక్స్, పిఎన్ జంక్షన్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, జీనా, అది మీరు చదువుకోండి. నేను అంత డీటెయిల్ గా నేను చెప్పలేను, నాకు తెలియదంటే మర్చిపోయి ఎప్పుడో చదువుకుంటున్నాను కదా. బట్ అంతవరకు మీరు మిగతావన్నీ మీరు చదువుకోండి. ఓకేనా? సో ఒక లైట్ ఎమిటింగ్ డయోడ్. సో ఎక్కడైతే మనకు లైట్ కావాలో ఎల్ఈడి కదా, అక్కడ ఎల్ఈడీలు వాడతాం. ఫోటో సెన్సార్, కొన్ని మన సెన్సార్స్ కావాలి, సెన్సార్ ఉండాలంటే మనం యూజ్ ఫోటో డయోడ్. లైక్ దిస్, దీస్ ఆర్ ది డయోడ్స్. ఓకే, సో డయోడ్ అనేది ఒక కాంపోనెంట్, ఇట్స్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. దాన్ని ఎట్లా తయారు చేస్తాము, ఈ పి టైపు, ఎన్ టైపు సెమీ కండక్టర్ దాంట్లో మనం తయారు చేసుకుంటాం. ఓకే, సో ఈ డయోడ్స్ వరకు మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా డయోడ్ గురించి? ఇంకా కూడా చదవండి, డిఫరెంట్ డయోడ్స్ మనకి ఏమేమి ఉన్నాయి.
వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయోడ్స్ ఏంటి, ఎన్ని ఉన్నాయి, ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఏ క్యారెక్టర్ దగ్గర మనం మెయిన్గా దాన్ని వాడతాం అన్నది చదువు.